గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడైతే నేను టెంపుల్కి వచ్చాను. ఇక్కడ టెంపుల్ చూడండి, చాలా బాగుంది. పీస్ఫుల్గా, ఏ ప్రశాంతత, ఏ రష్ అనేది లేకుండా ఇక్కడ రాములవాడి గుడి ప్రాసెసింగ్ అవుతుంది. ఇంకా కన్సిస్టెన్సీ జరుగుతుంది. ఇక్కడ చూడండి, భక్తులు ఎంతమంది వచ్చారో ఈ టెంపుల్కి. చాలా మంది వచ్చారు. మాలలు, శివమాల వేసుకున్న వాళ్ళు. ఇక్కడ మా పాప సెల్ఫీ కోసం నా ముందరికి వచ్చింది, నా పక్కకి. ఇక్కడ వీళ్ళైతే రెడీగా ఉన్నారు మాల వేసుకోవడానికి. ఇక్కడ మా వారు పూలు పండ్లు తెచ్చారు శివమాల వేసుకున్న వాళ్ళకి పంచడానికి. ఇక్కడ మా చిట్టి తల్లి నా కోసం నాతోనికి రా అంటే రావట్లేదు, వాళ్ళ డాడీ దగ్గరే ఉంటుందంట. ఇంకా నేనైతే ఇక్కడ బలవంతంగా లాగేసుకున్నాను, ఒక ఫోటోనైనా తీసుకుందామని. ఇక్కడైతే ఓం నమ శివాయ అని చెప్తున్నాను. ఇదే శివాలయ టెంపుల్. శివుని మీరు కూడా దర్శించుకోండి, చాలా బాగుంది. ఇక్కడ పీస్ఫుల్గా ఇక్కడ వీళ్ళందరూ మాల వేసుకొని రెడీగా ఉన్నారు శివుణ్ణి దర్శించుకోవడానికి. ఇక్కడ నేను కూడా ఒక రౌండప్ చేస్తున్నాను మొత్తం గుడిని, మీరు కూడా చూసేయండి, చాలా బాగుంది. ఇక్కడ మా పాప హ్యాపీనెస్ చూసారా, టెంపుల్ పైన గంట కొట్టడానికి చూస్తుంది. ఇక్కడ పక్కన ఆంజనేయ స్వామి గుడి ఉంది, అక్కడికి వచ్చాము మేమైతే. చాలా బాగుంది, స్వయంభూనంట. ఇక్కడైతే మేము ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి వెళ్తున్నాము. ఇక్కడ మా వారు నా పక్కన కూర్చున్నాడు. మ్యాక్సిమం మా వారు సెల్ఫీలకు కానీ ఫొటోస్ కానీ అసలు ఏమి దిగడు, దూరంగానే ఉంటాడు. ఇక్కడ నేను బలవంతంగా తీసుకున్నాను మా వారిని, అందుకే అలా కూర్చున్నాడు. ఇక్కడ మా పిల్లలు అందరూ కలిసి మాల వేసుకున్న వాళ్ళకి వడ్డించడానికి వెయిట్ చేస్తున్నాడు మా ఆయన. మాల వేసుకున్న వాళ్ళకి వడ్డించాక ఇంక పూజ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. మాల వేసుకున్న వాళ్ళకి వడ్డించేసాక ఇక్కడైతే మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము. మంచిగా అనిపించింది ఈ టెంపుల్కి రావడం వల్ల. ఇక్కడైతే మేము డిమార్ట్కి వచ్చాము, ఎందుకంటే లైవ్లో చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది మేము ఎందుకోసం వచ్చామనేది. ఇక్కడైతే ఇంకా మేము డిమార్ట్లోకి ఎంటర్ అయిపోయేసి అన్నీ చూస్తున్నాం. కిడ్స్ వేర్ పైన అంటే పైకి వెళ్తున్నాం మేమైతే. ఇక్కడ డిమార్ట్ దగ్గర సరుకులే కాకుండా డిమార్ట్ ముందర ఉన్న పాప్కార్న్, ఐస్ క్రీమ్ తినడానికి ఎంతమంది వెళ్తారు. నేనైతే ప్రత్యేకంగా దానికోసం కూడా 2-3 సార్లు వెళ్ళాను. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇక్కడైతే మా పాప ఐస్ క్రీమ్ అడిగితే ఐస్ క్రీమ్ పే చేశాను. ఐస్ క్రీమ్ తినాలని మా పాపకి నోరు ఊరుతుంది, కానీ రోడ్డు మీద పడిపోతుందేమో అని ఆగిపోయింది. ఇక్కడైతే మేము ఏమేమి కొన్నాం ఏమేమి లేదనేది మా పాప చూపించేస్తుంది, చూసేయండి. ఇక్కడైతే ఆల్మోస్ట్ బాటిల్స్, చెప్పులు అన్నీ కొనేస్తాం మా పాపకి. చిన్న పాపకి, పెద్ద పాపకి ఇద్దరికి కొనేస్తాం. ఇక్కడ మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్. థ్యాంక్ యూ.